గుడ్ మార్నింగ్ అండి అందరికీ. జయ మెటాఫోర్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మెటాఫోర్స్. కంప్లీట్గా ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఈ సిస్టంలో ఎవరైనా చాలా ఈజీగా జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయ్యి చాలా వరకు వాళ్ళ లైఫ్లో ఎంత అయితే మనీ ఎర్న్ చేయాలనుకుంటారో అంత మనీ ఎర్న్ చేయొచ్చు. కంప్లీట్ ఇది క్రిప్టో ప్లాట్ఫామ్. మనం ఇక్కడ జాయిన్ అయ్యేది క్రిప్టోతోటే, మనం ఎర్న్ చేసేది కూడా కంప్లీట్గా క్రిప్టో కాయిన్, డై స్టేబుల్ కాయిన్. ఇక్కడ 12 లెవెల్స్ ఉంటాయి. జస్ట్ $5 మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే జస్ట్ $5, ఒక $5, 2 మ్యాటిక్లు, మ్యాక్సిమం ఒక 650 తోటి ఈ సిస్టంలో మీరు స్టార్ట్ అయ్యి ఒక 6గురికి రిఫర్ చేయడం ద్వారా లక్షల్లో, కోట్లలో కూడా సంపాదించుకోవచ్చు యాజ్ ఎ లీడర్గా. అంత గొప్ప ప్లాట్ఫామ్ ఇది. నిత్యావసర వస్తువుల్లో అతి విలువైన వస్తువు డబ్బే సార్. దాన్ని సంపాదించుకోవడానికి ఒక బెస్ట్ మార్గం మెటాఫోర్స్. థ్యాంక్ యూ. నా పేరు హనుమంత్ రెడ్డి కుంబాల. గత 2 ఇయర్స్గా ఈ ప్లాట్ఫామ్లో వర్క్ చేస్తున్నాం. మళ్ళీ ఒకసారి మీకు కాన్సెప్ట్ క్లియర్గా అర్థం అవ్వడానికి మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నౌ స్టార్ట్. మెటాఫోర్ సార్. యువర్ డ్రీమ్ కంప్లీట్ విత్ మెటాఫోర్స్. రియల్లీ సార్, మీకు ఏమైనా డ్రీమ్స్ ఉంటే ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు మెటాఫోర్స్లో. మీరు ఎంతైతే ఎఫర్ట్ పెట్టి వర్క్ చేయగలుగుతారో అంత తొందరగా మీ డ్రీమ్స్ అయితే ఫుల్ఫిల్ చేసుకోవచ్చు ఈ సిస్టంలో. నమ్మి వర్క్ చేయండి. ఈ సిస్టంలో మీరు కూడా విజయం సాధించవచ్చు. ఇది ఒక పెద్ద ఆపర్చునిటీ సార్. బిగ్ ఆపర్చునిటీ. ఇది సిస్టంలోకి ఇన్వాల్వ్ అయితేనే మీకు అర్థమవుతుంది. యువర్ సక్సెస్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఇది నా కొటేషన్ సార్. మన సక్సెస్ ఎప్పుడు మన అప్లైన్ చేతిలో ఉండదు. యువర్ సక్సెస్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఎందుకు అనేది మీకు ముందు ఈ వీడియో కంప్లీట్ అయ్యే వరకు మీకు అర్థమవుతుంది. మీ సక్సెస్ మీ చేతిలో ఎందుకు ఉంటుంది అనేది. థింక్ బిగ్. పెద్దగా ఆలోచించండి. ఒక క్షణంలో జీవితం ఏం మారదు, కానీ ఆ ఒక క్షణంలో ఆలోచించి తీసుకున్న నిర్ణయం జీవితాలను మారుస్తుంది. ఇది నా అప్లైన్ ద్వారా నేను వేరే సిస్టంలో నేర్చుకోవడం జరిగింది. ఇది వాస్తవికత, నిజమైంది. నమ్మి వర్క్ చేసుకుంటే మెటాఫోర్స్లో మీ కళలు మీరు ఏదైతే ఫైనాన్షియల్గా బిగ్ అంటే చాలా వరకు ఎర్నింగ్స్ చూడాలి. మరి మన పక్క వాళ్ళు చాలా గొప్పగా బతుకుతున్నారు, వాళ్ళలాగా నేను బతకాలి అనుకోవడంతో బతకలేం సార్. దానికోసం కృషి చేయాలి, తపన పడాలి, కష్టపడాలి. పడ్డవాళ్ళే వాళ్ళలాగా మనం కూడా డెవలప్ అవ్వచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇది ఒక పెద్ద బిజినెస్ ఆపర్చునిటీ. చాలా పెద్ద ఆపర్చునిటీ. చిన్న అమౌంట్తో, చిన్న పెట్టుబడితో జస్ట్ నెట్వర్క్ స్టార్ట్ చేసుకుంటే చాలు చాలా 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 డబ్బు సంపాదించుకోవచ్చు. అందుకే చెప్తున్నా, యువర్ సక్సెస్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఓకే సార్. మనం నెట్వర్క్ మార్కెటింగ్ అనేది చాలామంది చూసి ఉంటారు. కొత్తగా ఎవరు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు. మీకు కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది స్టార్టింగ్లో మనుషులు వెళ్ళి చేసేది, తర్వాత ఆన్లైన్లో చేయడం జరిగింది. అంటే కంప్లీట్గా మీరు మొబైల్లో చూస్తుండొచ్చు, టీవీలలో చూస్తుండొచ్చు. ఏ బిజినెస్ అయినా ఎక్స్పెండ్ చేయడానికి యాడ్స్ని వాడుకుంటారు. అది కంప్లీట్గా సెంట్రలైజ్డ్లో. బట్ మనది డీసెంట్రలైజ్డ్ నెట్వర్క్ మార్కెటింగ్. అంటే ఈ సిస్టంలో మనం వర్క్ చేసినా, మన అప్లైన్ వర్క్ చేసినా, మన క్రాస్ లైన్ వర్క్ చేసినా, ఎవరు వర్క్ చేసినా కొంత ఇన్కమ్ అయితే మనం తీసుకోవచ్చు. కొంత ఇన్కమ్ మాత్రమే. ఓకే సార్. మెటాఫోర్స్ అనేది కంప్లీట్గా డీసెంట్రలైజ్డ్ నెట్వర్క్ మార్కెటింగ్. ఇది ఒకటి మీరు గుర్తుంచుకోండి. మెటాఫోర్స్ అనేది కంప్లీట్గా డీసెంట్రలైజ్డ్ నెట్వర్క్ మార్కెటింగ్. ఇది కూడా మీకు వీడియోలో క్లియర్ కట్గా అర్థమవుతుంది కొత్త వాళ్ళకు. సార్, సిస్టమ్ని అర్థం చేసుకొని వర్క్ చేసి గెలవాలని తపన ఉన్న వ్యక్తులే చూడండి. వేరే వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేసేయండి. కంప్లీట్గా నెట్వర్కర్లతోటే మాకు వర్క్. చాలామంది చాలా అపోహలు వస్తున్నాయి మెటాఫోర్స్ పైన. బట్ కంప్లీట్గా మెటాఫోర్స్ అనేది 100% డీసెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్. ఇది గ్లోబల్ డీసెంట్రలైజ్డ్ క్రిప్టో ఎర్నింగ్ ప్లాట్ఫామ్. కంప్లీట్ ఇక్కడ క్రిప్టో మాత్రం మనం ఎర్న్ చేయొచ్చు. ఆ క్రిప్టోని మళ్ళీ మనం మన డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్ నుంచి సెంట్రలైజ్డ్ వ్యాలెట్కు మార్చుకొని మనకు వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉందో మనం సేల్ చేసుకోవచ్చు విత్ ఇన్ సెకండ్స్లో. అది కూడా మీకు ప్లాన్లో కంటిన్యూ అర్థమవుతుంది.
క్రిప్టో కరెన్సీ అంటే క్లారిటీ మీకు ఇవ్వడానికి ఒక చిన్న ప్రయత్నం. నెవర్ బీ డూప్లికేట్ అంటే క్రిప్టో కరెన్సీ మన కరెన్సీ లాగా ఇంకో కరెన్సీని ఎవరు తయారు చేయలేరు. నెవర్ బీ డూప్లికేట్ ఎవరు కూడా దీన్ని తయారు చేయలేరు. నోబడీ కెన్ హ్యాక్ అంటే డీసెంట్రలైజ్డ్ కరెన్సీ ఏదైతే ఉందో, డీసెంట్రలైజ్డ్ మనం వాడే వ్యాలెట్ ఏదైతే ఉందో దాన్ని ఎవరు కూడా హ్యాక్ చేయలేరు. ఎవరి వల్ల అది కాదు. ఈజీ అండ్ సేఫ్ చాలా సులువైంది, చాలా సురక్షితమైంది. ఎప్పటి వరకు అనంటే మీ వ్యాలెట్ని మీరు తప్పుతోవ పట్టించనంత వరకు. ఎప్పటి వరకు మీ వ్యాలెట్ ఏదైతే ఉందో మీరు సొంతంగా క్రియేట్ చేసుకోండి. ఆ 12 వర్డ్స్ ఏదైతే ఉన్నాయో మీ అప్లైన్ కూడా చెప్పకండి. మీరే ఓన్గా వ్యాలెట్ క్రియేట్ చేసుకొని తర్వాత మీ అప్లైన్కి ఆ వ్యాలెట్ ఇచ్చేసి ఐడి క్రియేట్ చేసుకోండి. ఎవరికి కూడా 12 వర్డ్స్ అనేటివి షో చేయొద్దు. తెలియకపోతే ట్రస్ట్ వ్యాలెట్ గురించి మీరు యూట్యూబ్లో ఒక వీడియో సంథింగ్ సెర్చ్లో ఒక వీడియో కొట్టండి, మీకు అర్థమైపోతుంది యూట్యూబ్లో. క్రిప్టో కరెన్సీ డీసెంట్రలైజ్డ్ కరెన్సీ అంటే సార్ 100% డీసెంట్రలైజ్డ్ క్రిప్టో కరెన్సీ అంటే లైక్ బిట్కాయిన్ లాగా దీన్ని ఎడిట్ కానీ డిలీట్ కానీ ఎవ్వరూ చేయలేరు. బిట్కాయిన్ని డిలీట్ చేద్దామని చాలా కంట్రీస్ చాలా గవర్నమెంట్స్ ట్రై చేసినాయి. బట్ ఇది డీసెంట్రలైజ్డ్ అవ్వడం వల్ల ఇది ఎవరి చేతిలో ఉండదు, క్లౌడ్ స్టోరేజ్లో రన్ అవుతుంది. కాబట్టి దీన్ని ఎడిట్ కానీ డిలీట్ కానీ ఏ గవర్నమెంట్ కానీ ఏ వ్యక్తులు కానీ ఏ పర్సన్ కానీ చేయలేడు. అదేవిధంగా బిట్కాయిన్ లాగానే చాలా క్రిప్టో కరెన్సీలు ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటితో మనకు పని లేదు. బట్ క్రిప్టో ఎక్స్చేంజెస్ అంటే మనం ఈ సిస్టంలో జాయిన్ అవ్వాలన్నా, ఈ సిస్టంలో మనకు వచ్చిన ఎర్నింగ్ అనేది మనం సేల్ చేసుకొని ఐఎన్ఆర్లో కన్వర్ట్ చేసుకోవాలన్నా అనుకున్నా కానీ మనకు ఎక్స్చేంజెస్ అనేటివి చాలా ఇంపార్టెంట్. అందులో సెంట్రలైజ్డ్ డీసెంట్రలైజ్డ్ 2 రకాల ఎక్స్చేంజ్లు ఉంటాయి. సెంట్రలైజ్డ్ అంటే లైక్ వజిరెక్స్, బైనాన్స్, జెప్పే, యూనికాన్, కాయిన్ డిసిఎక్స్, వజిరెక్స్ ఇటువంటి వ్యాలెట్స్ ఏవైతే ఉన్నాయో మన ఇండియాలో చాలా వ్యాలెట్స్ ఉన్నాయి గవర్నమెంట్ త్రూ రన్ అయ్యేటి. ఇటువంటి వ్యాలెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వ్యాలెట్స్ అన్నీ కంప్లీట్గా సెంట్రలైజ్డ్ అంటే ఇది ఒకళ్ళ చేతిలో వర్క్ జరుగుతుంది. అంటే దీన్ని ఒకళ్ళు రన్ చేస్తారు కాబట్టి ఇది ఒకళ్ళ చేతిలో ఉంటుంది. ఈ సెంట్రలైజ్ ఎక్స్చేంజ్కి వెళ్ళిన తర్వాతనే మనం మన ప్రాఫిట్ అనేది మన అసెట్ అనేది ఐఎన్ఆర్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. బట్ డీసెంట్రలైజ్డ్ లైక్ ట్రస్ట్ వ్యాలెట్, మెటామాస్క్, టోకెన్ ప్యాకెట్ ఇటువంటి అన్నట్టు వీటిని 1 సెకండ్ ఓకే. ట్రస్ట్ వ్యాలెట్, టోకెన్ ప్యాకెట్, మెటామాస్క్ ఇవి కంప్లీట్గా డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్స్ అంటే మీకు తెలుసు మీ జేబులో ఉన్న పర్స్ని వ్యాలెట్ అంటారు. అలాంటి వ్యాలెట్స్ వీటికి 12 వర్డ్స్ ఫ్రేజ్ ఉంటుంది సార్. ఈ ఫ్రేజ్ ఎప్పుడు కూడా మీరు ఎవరికి షేర్ చేయకండి. లైక్ మీ అప్లైన్ కూడా షేర్ చేయకండి. వ్యాలెట్ క్రియేట్ చేసుకున్న తర్వాత దాన్ని మీ ఇంట్లో డైరీలో నోట్ చేసి మీ వైఫ్కి కానీ మీ చిల్డ్రన్స్ కానీ తెలిసేలా వాళ్ళకు చెప్పి దాన్ని రాసి అక్కడ పెట్టండి. ఎందుకు అనంటే ఫ్యూచర్లో ఈ వ్యాలెట్లో ఉన్న చిన్న చిన్న కరెన్సీలే లక్షల్లో కోట్లలో ఇన్కమ్స్ ఇస్తాయి సార్. లైక్ బిట్కాయిన్ మనకు నిరూపించింది 2004, 2005 లాస్ట్ 2008లో 12 రూపాయల నుంచి 1500-1600 దాకా వచ్చింది. ప్రెజెంట్ నౌ 60 నుంచి 70 లక్షలు ఉంది సార్ ఒక కాయిన్ వచ్చేసి. అలా చాలా బిట్కాయిన్స్ లాగా చాలా కాయిన్స్ అనేటివి ఇంత తొందరలోనే డెవలప్ అయినవి ఉన్నాయి. అవలాంచ్ కాయిన్ మీకు తెలవచ్చు, 50 పైసలు $1 స్టార్ట్ అయింది. ఈరోజు $200, $300 నుంచి వెళ్ళిపోయింది. ఇటువంటి కాయిన్స్ క్రిప్టోలో ఏ అసెట్ అయినా కానీ తొందరగా ఎదగాలి అంటే మనం పెట్టిన 100 రూపాయలు ₹1,00,000 అవ్వాలంటే ఓన్లీ క్రిప్టోలోనే సాధ్యం. ఇది మీరు ఈ ప్లాట్ఫామ్కి వచ్చిన తర్వాత ఇది నెక్స్ట్ జనరేషన్ ప్లాన్ కాబట్టి ఈ ప్లాట్ఫామ్కి వచ్చిన తర్వాత మీరు ఇక నేర్చుకోవడం స్టార్ట్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఈ వ్యాలెట్స్ గురించి అనేది మీకు అర్థమైపోతుంది. క్రిప్టో అనేది కూడా మీకు నేర్పించడానికి మేము ఉన్నాం. బట్ మీరు చేయాల్సిందల్లా ఒకసారి మాతో పాటు జర్నీ స్టార్ట్ చేయండి. చేసిన తర్వాత మీకు అన్ని క్లారిటీగా వస్తాయి. ట్రస్ట్ వ్యాలెట్, మెటామాస్క్, టోకెన్ ప్యాకెట్ ఈ 3 వ్యాలెట్లలో ఏ వ్యాలెట్ అయినా పర్లేదు చేసుకొని మీరు ఈ సిస్టంలోకి ఇన్ కావచ్చు. హౌ టు స్టార్ట్ మరి ఏ విధంగా స్టార్ట్ అవ్వాలి? డీసెంట్రలైజ్డ్ ఒక వ్యాలెట్ అవసరం మనకు. మీకు చెప్పిన ట్రస్ట్ వ్యాలెట్ కావచ్చు, టోకెన్ ప్యాకెట్ కావచ్చు, మెటామాస్క్ ఈ 3 వ్యాలెట్లలో ఏ వ్యాలెట్ అయినా మీరు డౌన్లోడ్ చేసుకొని ఇందులో ఒక 2 పాలిగాన్ కాయిన్స్ అనేటివి మీ అప్లైన్ ద్వారా కానీ ఎక్కడి నుంచైనా మీరు బై చేయొచ్చు. ఎక్స్చేంజ్ నుంచి కూడా బై చేయొచ్చు. అలా ఒక 2 పాలిగాన్ మ్యాటిక్లు మీరు ఓన్లీ 1 లెవెల్ తోటి రావాలనుకుంటే ఒక 5 డై
టోటల్ కలిపితే ఒక 650 రూపీస్ సార్. 650 రూపాయలతో మీరు ఈ ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేయొచ్చు. స్టార్ట్ చేసి ఎంతవరకైనా మీరు ఎర్నింగ్స్ అనేటివి తీసుకోవచ్చు. అది మీ ఎఫర్ట్ మీద ఆధారపడి ఉంటుంది. హౌ టు అరేంజ్ డై ఆర్ పాలిగాన్, మీకు ఆప్షన్ ఉంటుంది సార్. ఈ డై పాలిగాన్ ఎక్కడి నుంచి తీసుకోవాలి అని అంటే బై సెంట్రలైజ్డ్ వ్యాలెట్స్, అంటే సెంట్రలైజ్డ్ వ్యాలెట్స్ నుంచి కానీ, ఇవి సెంట్రలైజ్డ్ వ్యాలెట్స్ అంటే వజ్రెక్స్ కానీ బైనాన్స్ కానీ సంథింగ్ డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్స్. లేదు అని అనుకుంటే త్రూ మీ అప్లైన్ అడగండి, మీకు డై కానీ పాలిగాన్ మ్యాటిక్ కానీ అరేంజ్ చేస్తాడు. అరేంజ్ చేసి మీకు ఐడి అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఐడి క్రియేట్ అయిన తర్వాత మీరు అంటే మీరు ఎర్న్ చేసేది డై, మీకు వచ్చే ప్రాఫిట్ అనేది డై. అది కూడా ఒక డీసెంట్రలైజ్డ్ కాయిన్, డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్లో వితిన్ 1 సెకండ్ మీ కింద ఏదైతే ఒక క్రియ అంటే మీరు ఒక ఐడి ఏదైతే చేస్తారో దాంట్లో మీరు ఫస్ట్ లెవెల్లో ఒక్కళ్ళని జాయిన్ చేయగానే అది దాని అల్గోరిథం ప్రకారం వితిన్ 1 సెకండ్లో వ్యాలెట్లోకి పడిపోతుంది. దట్ ఈజ్ డీసెంట్రలైజ్డ్ మెటాపోర్స్ పవర్. ఇక్కడ మనం ఎర్న్ చేసిన డై ఏదైతే ఉందో కంప్లీట్ ఆ డై మొత్తం మీరు ఈ డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్కి వచ్చేస్తుంది వితిన్ సెకండ్లలో. మళ్ళీ ఇక్కడ నుంచి మీరు దీన్ని తీసుకెళ్ళి బినాన్స్లో కానీ వజ్రెక్స్, జెప్పే, ఎనీ సెంట్రలైజ్డ్ యాప్ దాంట్లో కానీ అమ్మేసుకోవచ్చు. మీ బ్యాంకు మనీ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది వితిన్ మినిట్స్. ఇక్కడ మీకు బాస్ ఎవరు లేరు సార్. ఓకే, ఇది ఎటువంటి కంపెనీ అనేది కాదు. ఇక్కడ మీకు బాస్ ఎవరు లేరు. దీని క్రియేటర్ కూడా మీలాగా ఒక ఐడి మాత్రమే ఉంది. ఇప్పుడు మనం మార్కెటింగ్ క్లాసిక్ టోటల్ మెటాఫోర్స్కు ఒక హార్ట్ లాంటి ప్రోగ్రామ్ ఇది. టోటల్ మెటాఫోర్స్కు ఒక హార్ట్, కంప్లీట్గా స్టార్టింగ్ ప్రోగ్రామ్ ఒక హార్ట్. ఈ ప్రోగ్రామ్ చుట్టూనే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ అనేది మనకు ముడిపడి ఉంటుంది. అర్థం చేసుకోవడానికి క్లారిటీగా ప్రయత్నించండి. ఇందులో S6, S3, S6 అనేటి 9 లెవెల్ ఉంటాయి సార్. S3 అనేది S6 అనేది 8 లెవెల్ ఉంటాయి. S3 అనేది 4 లెవెల్ ఉంటాయి. S6 అంటే కంప్లీట్గా దీన్ని వర్కింగ్ ప్లస్ నాన్ వర్కింగ్ అంటారు. S3 అంటే కంప్లీట్గా వర్కింగ్ ప్లాట్ఫామ్. అంటే ఇక్కడ మీరు గమనించినట్టయితే ఫ్రమ్ యూ S3లో ఈ 8 లెవెల్స్లలో మీరు చేసిన ఇన్కము ఇక్కడ మీకు ఏ ప్లేస్మెంట్లో వచ్చినా కానీ ఈ 3 ప్లేస్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఈ ఇన్కమ్ కంప్లీట్గా మీ వ్యాలెట్కి వస్తుంది. అలా మీ ద్వారా వచ్చిన ఇన్కమ్ మీ ద్వారా వచ్చిన ఇన్కమ్ మీకే వస్తుంది. యువర్ డౌన్లైన్, మీ డౌన్లైన్ వర్క్ చేసిన ఇన్కమ్ మీకు వస్తుంది. మీ అప్లైన్, గుర్తుంచుకోండి, ఏ సిస్టంలో కూడా అప్లైన్ నుంచి డౌన్లైన్కి వర్కింగ్ ఇన్కమ్ అనేది రాదు, బట్ ఈ సిస్టంలో వస్తుంది. మీ అప్లైన్కు ఉన్న వేరే లైన్ క్రాస్ లైన్ నుంచి వచ్చే ఇన్కమ్స్ కూడా మీకు ఈ S6లో రావడం జరుగుతుంది. అందుకే దీన్ని కంప్లీట్గా వర్కింగ్ ప్లస్ నాన్ వర్కింగ్ అని అంటాము. ఒకటి గుర్తుంచుకోండి సార్, యాక్టివ్ డౌన్లైన్ ఉన్నప్పుడు మాత్రమే నాన్ వర్కింగ్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ప్లస్ S3 మీకు అర్థమైంది అనుకుంటా. ఇది S3, ఇది కంప్లీట్గా వర్కింగ్. ఇక్కడ మీరు డైరెక్ట్ రిఫర్ చేస్తే మాత్రం వస్తుంది. ఆ వచ్చింది ఏదైనా కానీ వితిన్ సెకండ్స్లలో మీ వ్యాలెట్ ఉంటుంది. S3 ఇక్కడ 6 ప్లేస్మెంట్లు ఉంటే S6లో, S3లో 3 ప్లేస్మెంట్లు ఉంటాయి. ఇది వర్కింగ్ ప్లస్ నాన్ వర్కింగ్, ఇది కంప్లీట్గా వర్కింగ్. ఓకే లీడర్స్, మీరు ఈ సిస్టంలో ఇన్ అయిన తర్వాత ఫస్ట్ పర్సన్ ఎవరినైతే తీసుకొచ్చిండ్రో ఈ ఫస్ట్ పర్సన్, ఈ సెకండ్ పర్సన్, ఈ రెండు మీ అప్లైన్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. తర్వాత థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ మీకు కనిపిస్తుంది ఇక్కడ
ఎల్లో మార్క్ పెట్టండి చూడండి. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఈ 3 డైరెక్ట్గా మీకు రావడం జరుగుతుంది. అంటే సార్ మీరు అర్థం చేసుకోండి, ఫస్ట్ లెవెల్ ఓన్లీ $5 తోటి మీరు ఒకటో లెవెల్లో మీరు జాయిన్ అయ్యారు. $5 తోటి ఒకటో లెవెల్లో మీరు జాయిన్ అయ్యారు. మీరు డైరెక్ట్ ఒక 6 మెంబర్స్కు రిఫరింగ్ ఇవ్వగలిగితే, 6 పర్సన్స్కి రిఫర్ ఇవ్వగలిగితే ఈ స్లాట్ అనేది ఒక సర్కిల్ కంప్లీట్ చేసుకుంటుంది. ఈ స్లాట్ అనేది కంప్లీట్ చేసుకొని ఇందులో నుంచి 1, 2, 3 ఈ 3 ఇన్కమ్స్ 1, 2, 3 ఈ 3 ఇన్కమ్స్ మీకు రావడం జరుగుతుంది. అంటే మీరు పెట్టింది 5, మీకు వచ్చింది 15, $15 మీకు ఈ ఒక్క స్లాట్ నుంచి ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. బట్ మళ్ళీ మీరు 6వ వ్యక్తి ఎప్పుడైతే మీరు ఇక్కడ ప్లేస్మెంట్ ఫిల్ అవుతుందో అప్పుడు ఈ స్లాట్ ఇది మళ్ళీ మీ అప్లైన్కో మీ డౌన్లైన్కో మీ క్రాస్ లైన్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఈ స్లాట్ ఈ విధంగా క్లియర్ అవుతుంది. అంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్, మీరు ఇక్కడ ఓన్లీ వన్ టైం ఇన్వెస్ట్ చేసిర్రు. బట్ ఇది మీరు ప్లానింగ్ జరిగినన్ని రోజులు ఎన్ని సంవత్సరాలన్నా చేసుకోండి, మనం పోతాం బట్ మెటాఫోర్స్ అనేది పోదు. ఎందుకంటే కంప్లీట్గా క్లౌడ్ స్టోరేజ్ డీసెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ కాబట్టి ఇది ఎక్కడికి పోదు. కంప్లీట్ ఇది ఎవరి చేతిలో రన్ కాదు, ఓన్లీ కొన్ని లక్షల కంప్యూటర్ల త్రో క్లౌడ్ స్టోరేజ్లో రన్ అవుతుంది. ఇది ఎవరి చేతిలో ఉన్న ప్రోగ్రామ్ కాదు, గుర్తుంచుకోండి. డీసెంట్రలైజ్డ్కి సెంట్రలైజ్డ్కి వ్యత్యాసం ఏంటో తెలుసుకోండి. ఫస్ట్ తెలుసుకున్న తర్వాత నేను చెప్పింది మీకు అర్థమవుతుంది. ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే లైఫ్ టైం మీరు ఎప్పటి వరకు చేసుకుంటే అప్పటి వరకు ఎర్నింగ్ అనేది వస్తూనే ఉంటుంది, రీసైకిల్ అవుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. అందుకే మెటాఫోర్స్ని వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లైఫ్ టైం ఎర్నింగ్ ప్లాట్ఫామ్ అని నేను చెప్తా. మీరు జస్ట్ $5 తోటి జాయిన్ అయినరు, $5 తోటి జాయిన్ అయితే మీకు 15 వచ్చింది. 15 అంటే మీ మనీ ఏదైతే ఉందో 3 టైమ్స్ బెటర్గా పెరిగింది. ఓకే లీడర్స్, ఇంత గొప్ప ప్లాట్ఫామ్ ఇది. మళ్ళీ పెరగడంతో పాటు ఇది ఈ స్లాట్ ఏదైతే ఉందో రీసైకిల్ అయిపోయి మళ్ళీ రీఓపెన్ అవ్వడం, రీబర్త్ అవ్వడం జరుగుతుంది. జరిగి మళ్ళీ మీకు ఇన్కమ్స్ అనేది జనరేట్ అవుతుంది. ఏది కావాలన్నా ఇక్కడ యాక్టివ్ అప్లైన్, యాక్టివ్ డౌన్లైన్ ఉన్నప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది. ఎస్ లీడర్స్, అంటే అందరూ కమ్యూనిటీగా వర్క్ చేసుకున్నప్పుడు మాత్రమే అందరూ లాభపడతారు ఈ సిస్టంలో. అంత గొప్ప సిస్టమ్ ఇది. తర్వాత మనం S3 గురించి తెలుసుకుందాం. S3లో ఫస్ట్ పర్సన్ మీరు ఇక్కడ జాయిన్ చేశారు కదా, మీ అప్లైన్కి వెళ్ళిపోయింది కదా, అదే ఫస్ట్ పర్సన్ ఇక్కడ కూడా ప్లేస్మెంట్ అవుతాడు కాబట్టి ఇది మీకు రావడం జరుగుతుంది. డైరెక్ట్ మీ వ్యాలెట్కు వితిన్ సెకండ్లో ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు సెకండ్ పర్సన్ ఇచ్చినప్పుడు ఇది మళ్ళీ అప్లైన్కి వెళ్ళిపోయింది కదా, బట్ S3లో మాత్రం కంప్లీట్గా ఇమ్మీడియట్గా మీకే రావడం జరుగుతుంది. ఈ రెండు మీకు వస్తుంది. ఇది మీరు చూసుకుంటే $5 అనుకున్నారు, దీని తర్వాత ఇంకో S6 ఉంటుంది $10, ఈ S3 వచ్చేసి $20. జస్ట్ $35 తోటి మీరు జాయినింగ్స్ ఇచ్చినా కానీ మీకు ఇమీడియట్ ఇన్కమ్ వచ్చేసి 20 ఇద్దరు నుంచి $40 అనేది రావడం జరుగుతుంది. $40 మీకు ఇమీడియట్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. ప్లస్ ఎప్పుడైతే మీరు మూడో వ్యక్తి, ఈ వ్యక్తి ఇక్కడ 1 సెకండ్, ఈ వ్యక్తి ఇక్కడ మీకు ప్లేస్మెంట్ అయిన తర్వాత వెంటనే ఇక్కడ కూడా ప్లేస్మెంట్ అవుతాడు. అయినప్పుడు ఇది మళ్ళీ మీ డైరెక్ట్ అప్లైన్కి వెళ్ళిపోయి ఈ ఐడి కూడా మళ్ళీ రీబర్త్ అవ్వడం జరుగుతుంది. అంటే ఈ విధంగా రిఫ్రెష్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం ముగ్గురిని ఫిల్ చేసినప్పుడు ఇక్కడ 6 ఫిల్ అవుతారు. అంటే ఇది ఒక్కసారి మీరు 6 జాయిన్ చేసినప్పుడు 2 సార్లు ఇది రీబర్త్ అవ్వడం జరుగుతుంది. అంటే 20, 20, 40 మళ్ళీ 20, 20, 40 టోటల్గా మీ ఎర్నింగ్ వచ్చేసి $80 సార్. $80 మీ ఎర్నింగ్ ఈ ఒక్క స్లాట్ నుంచి మాత్రమే. ఈ విధంగా ప్రతి ఒక్క స్లాట్, ఎవ్రీ స్లాట్ అనేది మీకు ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. అది ఏ విధంగా ఇస్తుంది, ఎంతెంత ఇస్తుంది అనేది కంప్లీట్గా మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక్కసారి చూడండి. ఫస్ట్ మీరు జాయిన్ అయ్యారు, మీరు జాయిన్ అయిన తర్వాత మీకు వచ్చిన ఇన్కమ్ $5. ఎందుకంటే ఫస్ట్ స్లాట్ తోటి మీరు జాయిన్ అయ్యారు కాబట్టి మీ ఫస్ట్ స్లాట్ కంప్లీట్ అయినప్పుడు ఇందులో $15 అనేది మీకు రావడం జరుగుతుంది. దాంతోపాటు మీ స్లాట్ ఎప్పుడైతే రీసైకిల్ అవుతుందో నెక్స్ట్ సెకండ్లోనే సెకండ్ లెవెల్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ మీరు ఇన్వెస్ట్ పెట్టాల్సిన పని లేదు. అట్లా మీరు 3 స్లాట్లు బై చేసి మీరు బిజినెస్ స్టార్ట్ చేసిర్రు. జస్ట్ $35 ప్లస్ 2 మ్యాటిక్ టోటల్గా వేసుకున్నా కానీ ఒక $3,500. ఇంత గొప్ప బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీకు కావాల్సింది. నెక్స్ట్ ఇక్కడ మీరు 6 ఎప్పుడైతే ఫుల్ఫిల్ చేస్తారో ఆటోమేటిక్గా మీకు 4th లెవెల్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది.
ఈ 4th లెవెల్ అనేది S6 గుర్తుంచుకోండి, వర్కింగ్ నాన్ వర్కింగ్. మళ్ళీ 5th లెవెల్ కూడా S6 వర్కింగ్ నాన్ వర్కింగ్. అట్లా చూసుకుంటే ఈ లెవెల్స్ టోటల్గా ఈ 8 లెవెల్ వర్కింగ్ ప్లస్ నాన్ వర్కింగ్. బట్ మనం జాయిన్ అయింది $5, $15, $35, అది మీ చేతిలో ఉంది. మీరు ఎంత పెట్టగలిగితే అంత పెట్టండి. బట్ మీ గోల్ వచ్చేసి 12th లెవెల్. సార్ గుర్తుంచుకోండి, $5 కూడా ఒక 6 మంచి వ్యక్తులను సంపాదించుకొని 12వ లెవెల్కి రావచ్చు. 12వ లెవెల్ వచ్చేసి $10,240 సార్, 9 లక్షల రూపాయలు, 9 lakhs. ఆలోచించుకోండి ఎంత గొప్ప ఆపర్చునిటీ. లేదు సార్ అంతవరకు రాగలమా అని అంటే జస్ట్ $5 స్టార్ట్ చేసి మీరు 6వ లెవెల్కి వచ్చినా కానీ చూసుకోండి, ఇక్కడ ప్రతి సర్కిల్లో $15 మీకు ప్రాఫిట్, ఇక్కడ ప్రతి సర్కిల్లో $30 మీకు ప్రాఫిట్, ఇక్కడ ప్రతి సర్కిల్లో $80 మీకు ప్రాఫిట్, ఇక్కడ ప్రతి సర్కిల్లో 40, 80, 160 మీ ప్రాఫిట్, 40, 120 మీ ప్రాఫిట్, ప్లస్ 80కి వచ్చేసరికి 240 మీ ప్రాఫిట్. అంటే ఒకసారి మీరు క్యాల్కులేషన్ చేసుకోండి, ఈ వీడియోని పాస్లో పెట్టుకొని నేను చెప్పిన డాలర్ని క్యాల్కులేషన్ చేసుకొని ఇంటూ 90 కొట్టండి. మీకు వచ్చే ప్రాఫిట్ INRలో ఎంత వస్తుందో ఇంటూ 90 కొట్టుకోండి, సరిపోద్ది. ఒక డై ఈజ్ ఈక్వల్ టు ₹90 మనం సేల్ పెడితే. లేదు మనమే అమ్మేద్దామనంటే ₹94. ఈ విధంగా మనీ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ స్టార్ట్ అయ్యి జస్ట్ ఏ సెకండ్, ఇక్కడ స్టార్ట్ అయ్యి మీరు ఒక 1 or 2 monthsలో కనుక 6వ లెవెల్కు రాగలిగితే మీ ఇన్కమ్స్ ఎలా ఉంటుందో నేను మళ్ళీ వీడియోలో మీకు ఈ పర్టికులర్గా ప్రతి ఒక్క దాని గురించి ఇన్కమ్స్ అనేటివి పెడతాను నేను. చూసుకోండి, 160 వరకు మీరు వచ్చినా కానీ ఇది 14,000 అంటే మనం 650 తోటి స్టార్ట్ అయ్యి కొంతమందికి రిఫర్ చేయడం ద్వారా మనము ఒక్కొక్క పర్సన్ దగ్గర నుంచి 14,000 రూపాయలు ఎర్న్ చేయొచ్చు కంప్లీట్గా. ఇది డైలీ 2 days 3 daysకి ఒకసారి ఒక్క సైకిల్ పడ్డా మీకు ఆలోచించుకోండి మీ ఇన్కమ్స్ అనేటివి. 10,000 20,000 కోసం సార్ జీవితాంతం 30 రోజులు అలసట లేకుండా పనిచేస్తున్నారు కదా. ఇంత మంచి ఇన్కమ్ వచ్చినప్పుడు ఈ ఇన్కమ్ని సాధించుకోవడానికి మరి మీరు ఎంత ఎఫర్ట్ పెట్టచ్చు ఆలోచించండి. ఇంత మంచి ప్రోగ్రామ్ ఇలా ఫస్ట్ దగ్గర స్టార్ట్ అయ్యి 1 year, వితిన్ 1 yearలో ఇక్కడికి వచ్చిన మీ టోటల్ ఇన్కమ్ వచ్చేసి 80 lakhs అబోవ్ ఉంటుంది సార్. గుర్తుంచుకోండి, 80 లక్షల పైన ఉంటుంది. దానికోసం మనం ఎంతవరకు వెళ్ళొచ్చు, ఎంతవరకు చేయొచ్చు ఆలోచించండి. ప్రతి సైకిల్ రీసైకిల్ అవుతూ ఉంటుంది, ఇన్కమ్ ఇస్తూ ఉంటుంది 3 times. రీసైకిల్ అవుతూ ఉంటుంది 3 times ఇన్కమ్ ఇస్తుంది. రీసైకిల్ అవుతూ ఉంటుంది 2 times ఇస్తుంది. ఈ S3 అనేది 2 times అంటే 4 times ఇస్తాయి ఇవి ఒక్కొక్క సైకిల్. ఇది కంప్లీట్ అయ్యే వరకు, S6 కంప్లీట్ అయ్యే వరకు S3 అనేది 4 ఇన్కమ్స్ ఇస్తుంది, S6 అనేది 3 ఇన్కమ్స్ ఇస్తుంది. గుర్తుంచుకోండి, దీని కంప్లీట్ క్యాల్కులేషన్ కావాలంటే మాతో జర్నీ స్టార్ట్ చేయండి. ఇంత ఈజీగా అర్థమయ్యేది కాదు. ఇక్కడ మరి నేను ఏదో స్టార్ట్ చేయాలి సార్, ఎక్కడ స్టార్ట్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ లెవెల్ మీరు ఇక్కడ స్టార్ట్ చేసినా సరే 650 తోటి స్టార్ట్ చేయొచ్చు. సెకండ్ లెవెల్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు. అంటే ఫస్ట్ లెవెల్ బై అయిన తర్వాతనే సెకండ్ లెవెల్ ఓపెన్ అవుతుంది. అలా మీరు టోటల్గా లాస్ట్ వరకు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఏ లెవెల్ ఎంతెంత అనేది, అంటే మీరు జాయిన్ అయ్యే లెవెల్ ఏ లెవెల్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తుందో ఇందులో మీరు బై చేసిన తర్వాత ఇక్కడ ఒక పర్సన్ వచ్చిండు, ₹550 మీకు వస్తాయి. సెకండ్లో ఒక పర్సన్ వచ్చిండు, 1,500 వస్తాయి. అట్లా 6వ లెవెల్లో మీకు ఒక పర్సన్ వచ్చిండు, 27,000 సార్ మీ ఇన్కమ్. 7వ లెవెల్లో మీకు ఒక పర్సన్ వచ్చిండు, డబల్ 54,000. 8వ లెవెల్లో ఒక పర్సన్ వచ్చిండు, మీకు ఇన్కమ్ ప్లేస్లో 1,270 డైస్ మీకు వస్తాయి. కంప్లీట్లీ మీరు చూసుకుంటే 10,08,500. ఈ విధంగా 21 lakhs, 43 lakhs. ఒక్కొక్క సైకిల్ కంప్లీట్ అయిన కొద్దీ మీకు వచ్చేది, ఒక్కొక్క సైకిల్ కంప్లీట్ అయిన కొద్దీ మీకు వచ్చే ఆదాయం ఇది. ఇంత వర్త్ వరకు మీరు సంపాదించుకోవచ్చు. అంత కెపాబిలిటీ, అంత కెపాసిటీ మెటాఫోర్స్లో ఉంది. అర్థం చేసుకోండి. మీరు స్టార్ట్ చేయాల్సిన మినిమం $5 S6, $10 S6, $20 S3 ఒక 3 స్లాట్లతోటి $35 పెట్టి కనుక మీరు జాయిన్ అయితే, మీరు ఒక 6గురిని జాయిన్ చేయడం ద్వారా మీకు వచ్చే ప్రాఫిట్ మీరే లెక్కేసుకోండి.
ఇక్కడ $15 మీకు వచ్చేది, ఇక్కడ $30, $45, ఇక్కడ మీకు 2 సార్లు రీసైకిల్ అవుతుంది కాబట్టి $80, 45 ఇంటూ 80 కంప్లీట్గా $120 వరకు మీరు సంపాదించుకోవచ్చు. $120 అంటే మామూలు ఏం కాదు సార్. మనం పెట్టింది 35, బట్ మనకు వచ్చింది 120. $120 అంటే అప్రాక్సిమేట్లీ 9 నుంచి 10,000 రూపాయలు సార్. 3,500 పెట్టి ఒక 6 జాయిన్ చేస్తే 9 నుంచి 10,000 రూపాయలు మనం ఈజీగా సంపాదించుకోవచ్చు. తర్వాత వీళ్ళ నుంచి గుర్తుంచుకోండి, మీరు జాయిన్ అయినప్పుడు ఫస్ట్ 1, 2 మీ అప్లైన్కి ఇచ్చారు కదా, వీళ్ళు వర్క్ చేసినప్పుడు కూడా సేమ్ ఇలాగే మీకు అప్లైన్కి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 1, 2 మీ అప్లైన్కి రావడం జరుగుతుంది. ఇది 2 సార్లు అప్లైన్కి వెళ్ళడం జరిగింది, మీకు వాళ్ళకు 2 సార్లు అప్లైన్కి రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీ టీం వర్క్ చేస్తే మీకు వచ్చేది, మీరు వర్క్ చేస్తే మీకు వచ్చేది $100 అయితే మీ టీం వర్క్ చేస్తే మీకు వచ్చేది 3 times బెటర్, $300. అట్లా మన కోసం మనం వర్క్ చేస్తూ మన కోసం వర్క్ చేసే వ్యక్తుల్ని వెతుక్కోవడం చాలా మంచిది. ఈ సిస్టంలో కంప్లీట్గా మీ అందరికి సపోర్ట్ ఇచ్చి నేర్పించడానికి మేము రెడీగా ఉన్నాం. ఇక్కడ హౌ డిడ్ వి డూ అంటే ఇంతకుముందు ఏ ఓల్డ్ స్కీమ్ వచ్చినా కానీ ఫస్ట్ ప్లేస్లో ఎవరు ఉండేది సార్? ఫస్ట్ ప్లేస్లో ఎప్పుడైనా కానీ ఓనర్ ఉండేది. ఇప్పుడు ఓనర్ ఎవరు లేరు సార్. ఇప్పుడు ఇది ఓల్డ్ స్కీమ్, ఇది న్యూ స్కీమ్, 4 స్కీమ్. ఈ 4 స్కీమ్లో ప్రొడక్ట్ కాంటాక్ట్ అంటే ఫస్ట్ ఐడి కమ్యూనిటీకి వేయడం జరిగింది. కమ్యూనిటీ అంటే మీరు, నేను, మనందరం. ఇప్పటికే ఎన్ఎఫ్టీ అచీవ్ అయిన వాళ్ళకు $100,000 ఎన్ఎఫ్టీ అనేది ఆయన ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ ఫస్ట్ ఐడికి వెళ్ళిన ఫండ్ నుంచి తీసి ఎవ్రీ మంత్ పంచడం జరుగుతుంది. అది కమ్యూనిటీ ఐడి అంటారు దాన్ని. అంటే మనకంటే ఎక్కడైనా ఓనర్ అనేవాడు ఫస్ట్లో ఉండి ఐడి తీసుకొని ఇన్కమ్ అంతా అతను సంపాదించుకునేది. బట్ లాడో ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. ఫస్ట్ ఐడి ప్రోడక్ట్ కాంటాక్ట్ అని కమ్యూనిటీ ఫండ్ వేయడం జరిగింది. ఆ కమ్యూనిటీకి వచ్చిన ఫండ్ ప్రతి ఒక్క దాని నుంచి కూడా మనకే రివార్డ్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ ప్లాన్లోకి వచ్చిన తర్వాత రివార్డ్స్ ఏ విధంగా తీసుకోవచ్చు అనేది మీకు అర్థమవుతుంది. ఇంకోటి సార్, లెవెల్ అప్గ్రేడ్, ఆటో అప్గ్రేడేషన్ క్లారిటీగా అర్థం చేసుకోండి. 1 time ఇన్వెస్ట్మెంట్ అని చెప్పిన కదా నేను, ఏ విధంగా అనేది. మీరు $5 తోటి జాయిన్ అయ్యారు సార్. మీరు ఒక 6 వ్యక్తులు 1, 2, 3, 4, 5, 6 6 వ్యక్తుల్ని జాయిన్ చేసినప్పుడు ఈ 4, 5 ఏదైతే ఉన్నాయో ఇవి 2 మీ వ్యాలెట్కు రావు. ఈ $5 అనేది మీ వ్యాలెట్కి వచ్చేసి సెకండ్ది మీకు ఓపెన్ లేదు కదా, ఈ $10 మీ అప్లైన్కి వెళ్ళిపోయి ఈ లెవెల్ని మీకు ఓపెన్ చేస్తుంది. అంటే ఓన్లీ 1 time ఇన్వెస్ట్ చేసి మీరు సెకండ్ లెవెల్ ఓపెన్ చేసుకున్నారు. మళ్ళీ ఇదే విధంగా వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత, అంటే మీరు కొత్త వాళ్ళని జాయిన్ చేసిన వీళ్ళు వచ్చిన ఈ ప్లేస్మెంట్లో ఈ 2 ఎప్పుడైతే ఫిల్ అవుతాయో అప్పుడు 3rd లెవెల్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత 4th లెవెల్, 5th లెవెల్, ఇలా 12th లెవెల్ వరకు మీరు ఓపెనింగ్ అనేది ఆటో అప్గ్రేడేషన్లోనే చేసుకోవచ్చు. మళ్ళీ మనం డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ పవర్ ఆఫ్ మెటాఫోర్స్ సార్. ఇంకా మెటాఫోర్స్లో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఫోర్స్ కాయిన్ మేము స్టార్టింగ్లో ఇది వచ్చినప్పుడు ₹22 ఇండియన్ వర్త్లో ఈ కాయిన్ అనేది బై చేయడం జరిగింది. ఇప్పుడు దాని వర్త్ వచ్చేసి $2.77, $78 అంటే ₹260. ఇది 1 yearలో అచీవ్ అయిన అచీవ్మెంట్. దీంతోపాటు మల్టీ మైనింగ్లో 1000 కాయిన్స్ అనేటివి మేము సంపాదించుకోవడం జరిగింది. వాటి వర్త్ మీకు చెప్తే నమ్మలేరు సార్, లక్షలలో వెళ్ళిపోయినాం ఆల్రెడీ. ఓకే, ఈ ఆపర్చునిటీ ఇంకా మీ చేతిలోనే ఉంది. ఎందుకనంటే ఈరోజు మీకు ఇది ఈ రేట్లో కనిపిస్తోంది, బట్ నెక్స్ట్ ఫ్యూచర్లో ఇది $100 నుంచి $1,000 అయ్యే అవకాశం ఉంది. హరియప్, త్వరపడండి. ఈ సేల్ కూడా చాలా రోజులు ఉండదు, 1 or 2 months తర్వాత మీరు కొంటా అన్న ఫోర్స్ కాయిన్ దొరకకపోవచ్చు ఓపెన్ మార్కెట్కి వచ్చేంత వరకు. ఓకే లీడర్స్, అందుకే తక్కువ ధరలోనే మీరు బై చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది ఇప్పుడు రీసెంట్గా మల్టీ మైనింగ్ కంప్లీట్ కాగానే వెస్టింగ్లోకి వచ్చింది. వెస్టింగ్ కంప్లీట్ అయ్యాయి సార్. వెస్టింగ్లోనే ఈ తొందరలో వితిన్ 1 or 2 monthsలో $5కి వెళ్తుంది. ఇప్పుడు 2.77 ఉంది కదా, $5కి అనేది వెళ్ళడం జరుగుతుంది.
అంటే ఆయన మెకానిజం ఆ విధంగా క్రియేట్ చేసిండు. కాయిన్ అనేది బర్న్ చేయడం స్టార్ట్ చేసిండు. ఏ విధంగానంటే మైనింగ్ నుంచి తీసి కూడా 15% కాయిన్స్, 20% కాయిన్స్ అనేది బర్న్ చేయడం ద్వారా దీని వాల్యూ అనేది పెరగడం జరుగుతుంది. రీసెంట్గా ఇది త్వరలోనే మనకు $5లో కనిపించబోతుంది. ఎవరైనా కాయిన్ బై చేయాలనుకున్న వాళ్ళు లేట్ చేసుకోకుండా తొందరగా బై చేసుకోండి. ప్లస్ ఇక్కడ మీరు గుర్తుంచుకోండి లీడర్స్, ఎవరైనా సరే ఈ సిస్టంలో వ్యాలెట్, ఒక డిజిటల్ వ్యాలెట్, డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్, ట్రస్ట్ వ్యాలెట్ కావచ్చు, టోకెన్ ప్యాకెట్ కావచ్చు, మెటామాస్క్ కావచ్చు, డౌన్లోడ్ చేసుకొని వ్యాలెట్ క్రియేట్ చేసుకున్న తర్వాత 12 వర్డ్స్ ఫ్రేజ్ అనేది మీ అప్లైన్ కానీ మీ డౌన్లైన్ కానీ ఎవరికి చెప్పకండి. ఒక డైరీలో రాసి పెట్టుకోండి. వ్యాలెట్ అనేది మీరే సొంతంగా క్రియేట్ చేసుకోండి. లేదు అని అంటే యూట్యూబ్లో సెర్చ్ చేయండి హౌ టు క్రియేట్ ట్రస్ట్ వ్యాలెట్ అని. అక్కడ మీకు వీడియో వస్తుంది. దాని ప్రకారంగా మీరు ఆ 12 వర్డ్స్ రాసుకొని వ్యాలెట్ క్రియేట్ చేసుకున్న తర్వాతనే మీ అప్లైన్కు ఐడి చేసుకోవడానికి వ్యాలెట్ అనేది అంటే మొబైల్ అనేది ఇవ్వండి. ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ని ఏదైనా కానీ మనం ఇమ్మీడియట్గా బైనాన్స్లో మనం సేల్ చేసుకోవచ్చు. బైనాన్స్ అనేది సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్, చాలామందికి తెలిసి ఉంటుంది. కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా దీన్ని నేర్పడానికి మేము తయారుగా ఉన్నాం. వీఆర్ ఏ గ్రేట్ కమ్యూనిటీ, చాలా మంచి కమ్యూనిటీ మన దగ్గర ఉంది సార్. మీకు ఒక ఎగ్జాంపుల్, అందుకే ఇది నా ఓల్డ్ పోస్టరు మీకోసం పెట్టడం జరిగింది. ఇది మీ అందరి కోసం ఒక ఎగ్జాంపుల్ అనుకుంటున్నాను నేను. 1 సెకండ్ చూడండి. ఇది నేను స్టార్టింగ్లో మెటాఫోర్ స్టార్టింగ్లో నా అప్లైన్ క్రియేట్ చేసి పంపించడం జరిగింది. 70 డేస్ ఇన్కమ్, నా ఇన్కమ్ 70 డేస్ ఇన్కమ్ $4,25,425. చాలా గొప్ప ఇన్కమ్ సార్. అప్పుడు ఇన్కమ్స్ అంటే ఎవరికైనా తెలుసు, మనీ అంటే అది వచ్చిన తర్వాత ఉండే ఊపే వేరు ఉంటుంది, ఉల్లాసమే వేరు ఉంటుంది. మీరు కూడా ఇటువంటి మంచి మంచి ఇన్కమ్లు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సిస్టమ్ ఫస్ట్ బిలీవ్ చేసి ట్రస్ట్ వ్యాలెట్ మనకు ప్రాఫిట్ ఏదైతే వస్తుందో ఆ ప్రాఫిట్ అనేది కంప్లీట్గా 1 సెకండ్, ఈ ప్రాఫిట్ అనేది మనకు టీం ద్వారా వచ్చిన మన ద్వారా వచ్చిన ప్రాఫిట్ ఏదైనా కానీ ట్రస్ట్ వ్యాలెట్కి వస్తుంది సార్. దీన్ని మనము బినాన్స్లోకి తీసుకొచ్చి బినాన్స్లో నుంచి కంప్లీట్గా మన బ్యాంక్ అకౌంట్కి అనేది యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్కి అనేది వస్తుంది. ఓకే, బైనాన్స్ అనేది ట్రస్టబుల్ ఎక్స్చేంజ్ సార్. వరల్డ్ వైడ్ ద బెస్ట్ ఎక్స్చేంజ్ బైనాన్స్ అనేది. 100% ట్రస్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ కేవైసీ అనేది చేసుకోవాలి ఖచ్చితంగా. ఓకే లీడర్స్, ఫస్ట్ సెట్ యువర్ గోల్. మీరు మెటాఫోర్స్లోకి అచీవ్ అవ్వాలంటే మీరు సెట్ చేసుకోండి, మీ గోల్ సెట్ చేసుకోండి. ఎక్కడ మీ గోల్ ఉండాలి అని అంటే నేను క్లారిటీ ఇస్తాను. మీరు $5 ఒక్క లెవెల్ తోటి జాయిన్ అయినా మినిమం 6 పర్సన్స్ని జాయిన్ చేయండి. సెకండ్ లెవెల్కి వచ్చేస్తారు, వాళ్ళనే సెకండ్ లెవెల్కి తీసుకొచ్చేలా ప్రయత్నం చేయండి. థర్డ్ లెవెల్కి వచ్చేస్తారు. థర్డ్ లెవెల్కి వచ్చిన తర్వాత ఫోర్త్ లెవెల్కి తీసుకురండి. వాళ్ళని 6గురిని, ఈ 6 పర్సన్సే మోస్ట్ ఇంపార్టెంట్. లేదు సార్ 6గురిని జాయిన్ చేస్తే ఇద్దరే వర్క్ చేస్తుండ్రు, ఇంకొక 4 మెంబర్స్ని వెతుక్కోండి. ఎందుకు? మీ గోల్, మీ కళ్ళ ముంగట ఉన్న గోల్ మీకు ఇంపార్టెంట్. ఆ గోల్ కోసం వర్క్ చేయండి. చాలామంది నీతి బుద్ధులు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. ప్రపంచంలో ఎక్కడైనా ఒక డబ్బు అనేది చేతులు మారితేనే దాని విలువ, లేకపోతే దానికి విలువ లేదు. మనం ఎవరైనా మోసం చేయటం లేదు, ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాం. పక్కా గుర్తుంచుకొని మనం ఒక ఆపర్చునిటీ మాత్రమే క్రియేట్ చేస్తున్నాం సంపాదించుకోవడానికి. మీరు కూడా సంపాదించుకోవడానికి ఒక మంచి ఆపర్చునిటీ నేను క్రియేట్ చేస్తున్నా మీకు. గుర్తుంచుకోండి, ఈ సిస్టంలో ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు అనంటే దీని తర్వాత మనకు ఈ మీరు పెట్టుకున్న గోల్ ఏదైతే ఉందో మీ ఫ్యామిలీని కానీ మీ ఫ్యామిలీ భవిష్యత్తుని కానీ ఈరోజు స్పెండ్స్ ఎలా ఉన్నాయో మీకు తెలుసు, దాన్ని కంప్లీట్గా మార్చగలిగేదిలా ఉండాలి. సార్ పేదవాడిగా పుట్టడం మన తప్పేం కాదు, బట్ పేదవాడిగా చనిపోవడం మాత్రం 100% నీ తప్పే. గుర్తుంచుకో మిత్రమా, పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, పేదవాడిగా చనిపోవడం మాత్రం నీ తప్పే. అందుకే ఈ మెటాఫోర్స్ ప్లాట్ఫామ్ నేను చూజ్ చేసుకున్నా, మీరు కూడా చూజ్ చేసుకోండి. అచీవ్మెంట్ ఏంటిదంటే మీ లెవెల్స్ అచీవ్మెంట్స్ అంతే. ఇక్కడ ఏం లేదు. మీ లెవెల్ అనేది అచీవ్ అయితే మీ గోల్ అనేది కంప్లీట్ అయినట్టే. ఎవ్రీ వీక్ ఒక 2 లెవెల్స్ ఆర్ 3 లెవెల్స్ అచీవ్ అయ్యేలా ప్లాన్ చేసుకోండి. చాలా సింపుల్, $650 సార్. ఈజీగా జాయినింగ్స్ చాలా వరకు ఇవ్వచ్చు. ఓకేనా, మనం ఒక బిజినెస్ వేలో వెళ్తున్నాం కాబట్టి ఆ వేని కంప్లీట్గా అర్థం చేసుకొని ప్లానింగ్ అనేది చేసుకొని లెవెల్ అచీవ్మెంట్ అనేది చేసుకోండి. ఒక్కొక్క లెవెల్ వర్త్ మీరు చూసుకున్నట్టయితే
మీకు క్లారిటీగా మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఫస్ట్ మీరు జాయిన్ అయింది $5, బట్ ఒక్క లెవెల్ అప్డేట్ అయితే $10. అంటే మీరు 10,000 సంపాదించాలనుకున్నారా, సెకండ్ లెవెల్లో 20,000 సంపాదించవచ్చు. తర్వాత $20 అంటే 40,000 సంపాదించవచ్చు. అంటే మీ ఇన్కమ్ అనేది మీకు వచ్చే ఇన్కమ్ అనేది డబల్ అవుతూ పోతుంది. ఇక్కడ ఎంత సార్ $5, బట్ 6వ లెవెల్కి రండి, $160. 6వ లెవెల్కు జస్ట్ వన్ మంత్ ఆర్ కొద్దిగా టైం పట్టవచ్చు, 2 months. బట్ ఇన్కమ్స్ మాత్రం 100% జనరేట్ అవుతాయి మెటాఫోర్స్లో, గుర్తుంచుకోండి. లాస్ట్లో థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్. కానీ ప్రతి ఒక్కరు ఒక చిన్న సలహా మన ప్రతి వీడియోలో ఉంటుంది. వారెన్ బఫెట్ సలహా: మీరు రోజుకు 24 గంటలు శారీరకంగా పని చేయలేరు, కానీ మీ డబ్బు రోజు 24 గంటలు పనిచేస్తుంది. మనం అలసిపోతాం సార్, 1-2 గంటలు పనిచేస్తేనే 10 నిమిషాలు రెస్ట్ అడిగే వ్యక్తులం మనం, కానీ డబ్బుకు అలసట ఉండదు. కాబట్టి మీరు సొంతంగా డబ్బు ఖర్చు చేయకుండా డబ్బు సంపాదించడానికి మార్గం వెతకాలి. లేకపోతే మీరు జీవితాంతం పని చేస్తూనే చనిపోతారు. మీకు తెలుసు వారెన్ బఫెట్ ఎవరో? జస్ట్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేసి స్టాక్స్ ద్వారా మార్కెట్ని అనాలిజ్ చేస్తూ ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్న ధనవంతుడు, అంటే మొదటి స్థానంలో ఉన్న వాళ్ళలో ఉన్న ధనవంతుడు వారెన్ బఫెట్. కుర్చీలో కూర్చుండి కోటీశ్వరుడైన వ్యక్తి. థింక్ సార్, ఆలోచించుకోండి. మీ భవిష్యత్తు మార్చుకోవడానికి మెటాఫోర్స్ అనేది చాలా గొప్ప ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ని వదులుకోకండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అనదర్ డీటెయిల్స్ ఏమన్నా కావాలి అనుకున్నా కానీ మీకు ఈ సిస్టంలో డిస్క్రిప్షన్లో నా నెంబర్ కానీ నా వాట్సాప్ లింక్ కానీ పెడతా, కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ అయ్యి మీరు ఇంకా మీకు ఇందులో కావాల్సిన విషయాలను తెలుసుకోవచ్చు. ఏ విధంగా బిల్డప్ కావాలని, టీంని ఏ విధంగా బిల్డ్ చేయాలనేది క్లారిటీ నేను ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ఈ వీడియో చూసి కూడా మీరు వదిలేయకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ నా వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే ఇంకొంతమందికి యూట్యూబ్ అనేది షేర్ చేస్తుంది. కాబట్టి ఈ వీడియోని ఇంకా కొంతమందికి షేర్ చేయండి. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తున్నా, మీ గోల్ 12 levels. థ్యాంక్ యూ సో మచ్. జై మెటాఫోర్స్.